మహిళలు తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించింది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ. ఇంట్లో వారి సహకారంతో విభిన్న రంగాన్ని ఎంచుకోవటమే కాదు, అందులో రాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తబలా ఆర్టిస్ట్గా రాణిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది పాయల్ కోటగిరికర్. ఈమె పేరు పాయల్ కోటగిరికర్. ఊరు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్. పాయల్ గత 20 ఏళ్లుగా తబలా వాయిద్యంలో రాణిస్తోంది. చిన్నప్పటి నుంచే సరదాగా తబలా ప్లే చేయటాన్ని అలవాటు చేసుకున్న పాయల్ నెమ్మదిగా నైపుణ్యం సాధించింది. కళాకారుల కుటుంబంలో జన్మించిన పాయల్ తాతయ్య స్ఫూర్తి, చిన్నాన్న కృష్ణ కోటగిరికర్ సహకారంతో తబలాలో మెళకువలు నేర్చుకుంది. తబలాలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిస్తూ అనేక పతకాలు సొంతం చేసుకుంది. తబలా మాంత్రికుడు జాకిర్ హుస్సేన్ లాంటి ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. పాయల్ 9 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. పాయల్ దగ్గర ఇప్పటివరకు సుమారు 500 మంది తబలాలో శిక్షణ పొంది డిప్లొమా సాధించారు. పాయల్ కోటగిరికర్ సామాజిక ప్రజాసేవలోనూ ఉత్సాహం చూపుతున్నారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ నుంచి స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించింది పాయల్. తబలా రంగంలో ప్రావీణ్యం సాధించడంపై సంతోషంగా ఉందని చెబుతోంది పాయల్. ఈ రంగంలో మహిళలుండటం చాలా తక్కువని చెబుతోంది. తాజాగా ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ మహిళా పురస్కారాల్లో పాయల్కు అరుదైన గౌరవం దక్కింది. సంగీతం విభాగంలో పాయల్ ఉత్తమ మహిళగా ఎంపికైంది. అవార్డు రావడం సంతోషంగా ఉందన్న పాయల్ తబలాలో మరింత మందికి శిక్షణనిస్తామంటోంది. రొటీన్ అనుకోకుండా వాళ్ళు తబలా వాయిస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే మా మేనత్త సంధ్య కోటగిరికర్ పడాలా వారు కూడా నాకు ప్రోత్సహించడం జరిగింది. అయితే ఒక్కసారి తబలా వాయిస్తుంటే దాంట్లోనే ఇంట్రెస్ట్ వచ్చేసింది. అయితే అప్పటి నుంచి నేను ఇప్పుడు 20 ఇయర్స్ అయింది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరు కూడా ముందుకు రావడం జరుగుతలేదు అసలు. సహజంగా చాలా రేర్. అసలు ఫింగర్స్ పైన లెక్క పెట్టవచ్చు మనం ఎంతమంది ఉన్నారు అనేది. నాకు నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్ వచ్చింది. జాతీయ స్థాయిలోనే మొత్తం కలిపి ఒక 5-6 మెంబర్స్ ఉంటారు మన భారతదేశంలోనే. తబలా వాయించడంలో పాయల్ ప్రావీణ్యం సాధించడం గర్వంగా ఉందన్నారు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ జయసుధ. పాయల్ తెలంగాణలోనే తొలి ఏకైక తబలా ఆర్టిస్ట్ కావటం సంతోషంగా ఉందన్నారు. మా కాలేజీలో ఏమే వర్క్ చేసుకుంటూ ఆమెకి ఇది అవార్డు రావడం అనేది చాలా నేనే గర్వకారణంగా భావిస్తున్నా. ఆమె చాలా కృషి చేస్తుంది కాలేజీలో. పిల్లలు మరీ ABCDల నుండి చాలా వాళ్లకు ఎట్లా చెప్పాలో ఆ రకంగా చెప్పి పిల్లల్ని చాలా డెవలప్ చేస్తుంది అమ్మాయి. ఆమెకు ఈ అవార్డు వచ్చినందుకు నేను కాలేజ్కే ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ఆమెకు ఈ కృతజ్ఞత అంటే ఆమె చేసిన విద్యను చాలా ప్రదర్శింపజేసింది ఆమె. నేను కాకపోతే తెలంగాణలో అయితే ఒక అమ్మాయి ఉంది, అది మన నిజామాబాద్కే నేను గర్వకారణంగా నా తరఫున నేను ఫీల్ అవుతున్నాను. పాయల్ దగ్గర ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు తబలా నేర్చుకున్నారు. స్టూడెంట్స్ అందరికీ కూడా పాయల్ దగ్గరుండి ఓనమాలు నేర్పించిందని స్థానికులు చెబుతున్నారు.